ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాను. ఎంతసేపు చెప్పమంటారు ఏంటి అనేది ఒకసారి నేను సార్ని ఒక 20 నిమిషాలు, ఒక అరగంట చెప్పమంటే 2 గంటలు, వాళ్ళు కోరుకుంటే గంట, 2 గంటలు, 3 గంటలు అని చెప్పి నేను చెప్పాను సార్. ఎంతసేపు చెప్పాలి, ఏం చెప్పాలనేది ఇది పెద్ద అంటే కార్డియాలజీ అనే సబ్జెక్ట్ అది చిన్న సబ్జెక్ట్ అయితే కాదు. ఒక గంట 20 నిమిషాలు తెలుసుకోవడం అంటే కాదు కదా. అట్లా అని చెప్పానని అసలు ఏం తెలుసుకోకుండా కూడా ఉండలేదు. మనకి లభించిన సమయంలో మనం ఎంతవరకు అయితే తెలుసుకోగలుగుతామో అంతవరకు కాన్సన్ట్రేట్ చేయాలి. సో మీరందరూ కూడా నేను చెప్తుంటాను కంటిన్యూస్గా, మీరంతా వినటము, ముందు వెళ్ళిపోవడము అసలు నాకు ఇష్టమే లేదు. అలా అయితే నేను రాను కూడా చెప్తున్నాను సార్. అయితే మీరు నేను చెప్తున్న దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. దయచేసి ప్రశ్నలు అడగాలి. ఓకే, మీరు ప్రశ్నలు అడగాలంటే వాటిని సమాధానం ఇస్తున్నారు అనుకోండి, మీకు కావాల్సిన మ్యాటర్, మీకు కావాల్సిన నాలెడ్జ్ మీకు అందుతుంది. లేదా నా దూరంలో నేను చెప్పుకుంటూ పోతుంటాను, మీ దూరంలో మీరు వింటూ ఉంటారు, కాసేపు ఆవలిస్తూ ఉంటారు, కాసేపు బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నాకు బోర్ పడుతుంది, తొందరగా ముగిద్దామా అట్లా అవుతుంది. ఓకే, మీరు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, నేను చెప్తా ఉంటాను. కాకపోతే మాత్రం ముందు కొద్దిగా ప్రీ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మనం మీకు వెళ్దామని నేను అనుకుంటున్నాను. ఓకే, గుండెపోటు వస్తే అదృష్టం బాగలేకపోతే 3 నిమిషాలలో మనిషి చనిపోవచ్చు. గుండెపోటు వస్తే అదృష్టం బాగలేకపోతే 3 నిమిషాల్లోనే మనిషి చనిపోవచ్చు. నిద్రలో చనిపోవచ్చు, వర్క్ చేస్తే చనిపోవచ్చు, ఎక్కడైనా చనిపోవచ్చు. అదృష్టం కనుక బాగా ఉంటే ఆసుపత్రికి వస్తారు, వైద్యం చేయించుకుంటారు, ప్రమాదం నుంచి బయటపడతారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. చాలా చోట్ల చూస్తున్నాం, జెండా ఉన్నారని ఒక వ్యక్తి చేస్తారు. ఇలా జెండా లాగుతున్నారు సార్, లాగడంతో అది పైకి ఎగిరింది, ఎక్కడ పడిపోయాడు. ఇట్లాంటి చాలాసార్లు వింటాం. ఇది ట్రూ ఇన్సిడెంట్. నారాయణపేటలో జరిగింది ఇన్సిడెంట్. ఒక పొలిటికల్ లీడర్ ఒక ఆయన ఇలా చేస్తున్నప్పుడు ఇలా పడింది. సో డాక్టర్ల అయింది కూడా కొన్నిసార్లు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాటి గురించి నాలెడ్జ్ ఉండాలని కూడా ఆ సమయంలో ఏం చేయాలి అనే సమయం కూడా దొరక్క చనిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పేదవాడు, గొప్పవాడు, చదువుకున్నాడు, చదువులేనివాడు, పని చేసుకునేవాళ్ళు, కుర్చీలో కూర్చొని జాబ్ చేసేవాళ్ళు, ఇట్లా ఎవరితో ఏం సంబంధం లేదు. హార్ట్ అటాక్ అందరూ ఒకటే. ప్రాబ్లం వస్తే అదృష్టం బాగా లేకపోతే 3 నిమిషాలు చనిపోతారు. అదృష్టం బాగా ఉంటే కనుక వాళ్ళ ఆసుపత్రికి చేసుకుంటారు, ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు. కాబట్టి ఇంత దుర్మార్గమైన జబ్బు గురించి మనము వచ్చేంతవరకు వెయిట్ చేసే పద్ధతి కరెక్ట్ కాదు. రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, అంత పరిస్థితికి రాదు. మీరైనా తీసుకోవాల్సిందే, నేనైనా తీసుకోవాల్సిందే, ఎవరైనా తీసుకోవాల్సిందే ఆ జాగ్రత్తలు. మనము కొన్ని విషయాలను అశ్రద్ధ చేస్తున్న కొద్దికి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ పెరుగుతూ ఉంటుంది, పెరుగుతున్న కొద్దికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎంతవరకు కూడా మనం దాన్ని నివారించుకోవడంలోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అది ఎట్లా నివారించుకోవాలి, ఏం చేయాలనేది నేను క్లాస్లో చెప్తాను. ముందు అసలు గుండె నిర్మాణము అది ఎట్లా పనిచేస్తుంది, హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత డాక్టర్లు వాటిని ఎట్లా నిర్ధారిస్తారు, నిర్ధారించిన తర్వాత ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తారు. ఇది ఇవాళ మనం మాట్లాడుకోవాలంటే చాలా రకాలైన జబ్బులు ఉన్నాయి. అన్నిటి గురించి నేను మాట్లాడతాను. మేజర్గా ఇవాళ కాన్సన్ట్రేట్ చేసేది హార్ట్ అటాక్ గురించి మాత్రమే. ఓకే, ఆ వేరే రకాల జబ్బులు ఎట్లా ఉన్నాయని మీకు బ్రీఫ్గా 1 పాయింట్స్ అయితే చెప్తాను. గుండె ప్రాబ్లం వచ్చింది, గుండె ప్రాబ్లం వచ్చింది, గుండె ప్రాబ్లం వచ్చింది. అన్ని గుండె ప్రాబ్లంలు ఒకటేనా? అన్నీ తగ్గవా? అన్నింటితో చనిపోతారా? కాదు. చాలా వరకు కంఫర్టబుల్గా ఇబ్బంది లేకుండా బయటపడిపోయే ప్రమాదాలు ఉంటాయి. వాటి గురించి కూడా కొంత తెలుసుకోవడం అవసరం. ముందు గుండె నిర్మాణం గురించి తెలుస్తుంది. గుండె ఎడమ చేతి వైపు ఉంటుంది. ఇది ఎడమ చేతి చాటుకాకుండా ఉంటుంది. ఎవరి గుండె ఎంత సైజు ఉంటుంది? బాగా ఎత్తుగా ఉన్న వ్యక్తి ఆయన సైజు ఉంటుంది, చిన్నగా ఉన్న వాళ్ళకి ఎంత సైజు ఉంటుంది. ప్రతి వ్యక్తి గుండె కూడా వాళ్ళ పిడికిలంత పరిమాణంలో ఉంటుంది. ఇలా అన్నాం అనుకోండి, ఇదైతే ఎంత సైజు అయితే ఉందో అంత సైజు ఉంటుంది గుండె, ఎడమ భాగంలో ఉంటుంది. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే, గుండె ఎడమ భాగంలో ఉంటుందండి. దాని వెయిట్ ఎంత ఉంటుంది, బరువు ఎంత ఉంటుంది? ఒక 6 కిలోల లోపల ఉంటుంది. 350 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు ఉంటుంది. గుండెలో ఉన్న జబ్బుని కనుక మనం చూసినట్లయితే నేను మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒక న్యాచురల్గా మనం చేసేది. అందరి ఇళ్ళ దగ్గర నుంచి మురుగు కానీ చెడు కానీ అదంతా కూడా ఒక ప్రాంతానికి జరుగుతుంది. ఇది నేను సిమిల్ అంటే ఎగ్జాంపుల్ అలా వచ్చిన మురుగునందరినీ కూడా ఒక మోటార్ ద్వారా మనము దాన్ని శుద్ధి చేసే ప్లాంట్కి పంపిస్తున్నాము. ఆ శుద్ధి చేసే ప్లాంట్లో అదంతా కూడా క్లీన్ అయిన తరువాత డిస్ట్రిబ్యూషన్ యూనిట్కి అంటే పంపిణీ చేసే వ్యవస్థ దగ్గరికి వస్తుంది. ఇంకో మోటార్ ద్వారా అది మిగతా భాగాలన్నింటికి పంపిణీ చేస్తుంది. అంటే ఒక పక్కన చెడు పదార్థం వస్తుంది, ఆ చెడు పదార్థం అంతా కూడా ఒక మోటార్ ద్వారా ఒక శుద్ధి చేసే ఒక రకమైన ప్లాంట్లో పంపించబడుతుంది. ఆ పంపించిన తర్వాత శుద్ధి అయిన ఆ వాటర్ అనేది ఇంకొక మోటార్కి చేరుతుంది. ఆ మోటారు ఇళ్ళకి కానీ వాటికి కానీ వీటికి కానీ అన్నిటి కూడా సప్లై అయితే చేస్తుంది. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఒక మోటార్ నుంచి రావడం, ఒక మోటార్ ఉండటం, అది క్లీన్ చేయడం, ఆ క్లీన్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడం. అలానే గుండె నిర్మాణం కూడా దానికి ఈక్వల్గానే దానికి సంబంధించినట్టుగానే ఉంటుంది. కాడ నుంచి కానీ తల నుంచి కానీ చేతుల నుంచి కానీ చెడు రక్తం ఈ ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ కుడివైపు ప్రాంతం, ఈ కుడివైపు ఉన్న మోటారు దాన్ని శుద్ధి చేసే కర్మాగారం అంటే లంగ్స్కి పంపిస్తుంది. లంగ్స్లో ఆక్సిజన్ అనేది తీసుకోవడం ద్వారా ఆ చెడు రక్తం అనేది మంచి రక్తంగా మారుతుంది. ఆ మారిన మంచి రక్తం ఎడమవైపు చేరుకుంటుంది. ఈ ఎడమవైపును చేరుకున్న రక్తం గుండెలో అంటే మిగతా శరీర భాగాలన్నిటికీ కూడా సరఫరా చేయబడుతుంది. చెడు రక్తము, క్లీనింగ్, డిస్ట్రిబ్యూషన్. అర్థమైందా? ఇక్కడ చెడు రక్తం వస్తుంది, లంగ్స్లోకి వెళ్ళి క్లీన్ అవుతుంది, మళ్ళీ ఎడమవైపు నుంచి శరీర భాగాలన్నిటికీ కూడా సరఫరా చేయబడుతుంది. రెండు ఊపిరితిత్తుల మధ్యన గుండె ఉంది. ఈ చెడు రక్తం అంతా ముందు ఈ ప్రాంతానికి వస్తుంది. అది ఊపిరితిత్తులకి చేరడము, చేరిన తర్వాత ఎడమ చేరుకోవడము, ఆ తర్వాత శరీర భాగానికి సరఫరా కావడం. ఇది ఇప్పుడు గుండెకి జబ్బులు వస్తే ఏ ప్రాంతాల్లో రావచ్చు, ఏ ప్రాంతాల్లో గుండె జబ్బులు రావచ్చు? ఈ కవాటం చెప్పుకోవచ్చు, ఈ కండరం చెప్పుకోవచ్చు, ఈ మోటార్ చెప్పుకోవచ్చు, ఈ కవాటం చెప్పుకోవచ్చు. ఇది ఎడమవైపు ప్రాంతం, శరీరానికి అంతనికి రక్తాన్ని సరఫరా చేయబడే ప్రాంతం. ఇది చెడిపోవచ్చు, లేకపోతే ఇక్కడ లీక్ కావచ్చు. ఇలా రకరకాల గుండె జబ్బులు అనేది ఉంటాయి. కొంతమందికి ఏం చెప్తాము, వాళ్ళు మార్చారు అని అంటాం. మనం వింటానే ఉంటాం వాళ్ళు మార్చారనే విషయం. అంటే ఈ వాల్స్ కనుక లీక్ అయితే ఇక్కడ నుంచి శరీర భాగాల నుంచి రక్తం సరఫరా కావాలి. రక్తం సరఫరా కాకుండా ఈ ప్రాంతం అంతా కూడా డ్యామేజ్ అయిపోతే అప్పుడు రక్తం కనుక వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ లీక్ని తగ్గించడం కోసం అని చెప్పి వాల్స్ చేంజ్ చేస్తారు. ఇది వాల్స్కి సంబంధించిన జబ్బు, హార్ట్ అటాక్ కాదు. హార్ట్ అటాక్ అనేది పుట్టిన వేరే. సో ఈ వాల్వ్ అయినా చెడిపోవచ్చు, ఈ వాల్వ్ అయినా చెడిపోవచ్చు, లేకపోతే ఇక్కడ రెండు వాల్స్ ఈ వాల్స్ అయినా చెడిపోవచ్చు. వాల్స్కి సంబంధించిన జబ్బుకి ఏం చేస్తామంటే ముందు లీక్ని తగ్గించడానికి మందుల ద్వారా ప్రయత్నం చేసి మనిషి తట్టుకోగలిగినంత వరకు ఆ మందుల ద్వారా మెయింటైన్ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆ వాల్వ్ని తీసేసి మనం వేరే వాల్వ్ వేస్తాం. ఎందుకు సార్ జబ్బు వెంటనే తీసేయచ్చు కదా, వెంటనే తీసేసేస్తే మనిషి బాగా అయిపోతాడు కదా. ఇప్పుడు ఆ వాల్స్ డ్యామేజ్ మన ప్రీవియస్, సో ఈ వాల్వ్ డ్యామేజ్ అయిందని అనుకుంటాం. ఇది మనకు న్యాచురల్గా పుట్టుతో వచ్చిన వాల్వ్. ఈ వాల్వ్ ఏంటంటే రక్తాన్ని గడ్డగట్టకుండా రక్తాన్ని పలచగా ఉండే పరిస్థితి ఈ వాల్వ్ ఉంటుంది. మనము ఈ వాల్వ్ లీక్ అవుతుందని చెప్పారని దీన్ని తీసేస్తున్నాం. దీన్ని తీసేసి వేరే వాల్వ్ పెడుతున్నాం, ఒక మెటాలిక్ వాల్వ్ పెడుతున్నాం. ఆ పెట్టిన వాల్వ్ ఎప్పుడైనా మూసుకుపోవచ్చు, ఎప్పుడైనా దాని మీద ఇన్ఫెక్షన్ రావచ్చు, ఎప్పుడైనా అది ప్రమాదానికి లోన్ కావచ్చు. ఈ కారణం చేత ఏ వ్యక్తికైనా కానీ కూడా వాల్వ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే కనుక ఆ వాల్వ్ తోటి మెయింటైన్ అనే సంవత్సరాలు వారిని మెయింటైన్ చేసి ఆ లీక్ వెనక బ్లడ్ ఏదైతే పోతుందో ఆ లీక్ని తగ్గించి తప్పనిసరి పరిస్థితుల్లో
పేషెంట్కి సింటమ్స్ ఎక్కువైపోతున్నాయి, లక్షణాలు అధికంగా అవుతున్నాయి, తట్టుకోలేకపోతున్నారు, అలాంటి సందర్భంలో మాత్రమే వాల్వ్ చేంజ్ చేస్తాం. అంటే నా దగ్గర వచ్చే పేషెంట్స్ మా వాళ్ళు ఉందని చెప్తారు, సార్ ఆరోగ్యశ్రీ ఉంది కదా వెంటనే పోయి సర్జరీ చేసుకుంటాం సార్ అంటారు. వాళ్ళకి నేను ఈ రకంగా చెప్పి వాదిస్తాను. సర్జరీ చేసుకోవడం అనేది ఇమీడియట్ సర్జరీ కాదండి, ఆ వాల్వ్ అనేది ఇంకా కొంతకాలం పనిచేస్తుంది. వాల్వ్ మార్చిన తర్వాత మీరు ఉన్న జబ్బుని పోగొట్టుకొని కొత్త జబ్బులు తెచ్చుకున్నట్టు అర్థం. దాన్ని ఆ వాల్వ్ మూసపోకుండా జీవితాంతం మీరు మందులు వాడుతూ ఉండాలి. ఆ మందులు కూడా కొన్ని రకాలైన సైడ్ ఎఫెక్ట్స్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు వాల్వ్ మార్చుకోవడంలో తొందరపడద్దు. ఉన్నంత వరకు ఈ వాల్వ్తో మెయింటైన్ చేద్దాము. చేసిన తర్వాత ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ చేద్దామని చెప్పి చెప్తాం, కన్విన్స్ చేస్తాం. ఓకే, ఆరోగ్యశ్రీలో కూడా ఇక్కడ వాల్వ్ కొద్దిగా వెళ్ళిపోతుందని చెప్పి వెళ్ళిపోతే డాక్టర్లు వచ్చేసి కోసేసి వేరే వాళ్ళు వెళ్ళారు, గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వదు. ఓకే, కాకపోతే ఏంటంటే మన దగ్గరకు వచ్చిన వ్యక్తిని మనం ఎలా సంజాయించి ఆయనకి ఎట్లా అయితే చెప్తామో దాన్ని బట్టి వాళ్ళు మెయింటైన్ అవుతాం. సో ఇప్పుడు వాల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో 1, 2, 3, 4 4 వాల్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం చేసేదంటే ఎడమ వైపుకు సంబంధించిన వాల్స్కి సంబంధించిన వాటికి సర్జరీస్ చేసి ఆ వాల్స్ని తీసేసి వేరే వాల్స్ వేయడం అనేది చేస్తాం. ఈ కుడి వైపు ఉన్న వాల్స్ జనరల్గా తీయడం అనేది జరగదు, అంత అవసరం కూడా ఉండదు మెజారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్స్. నెక్స్ట్, సో ఇప్పుడు మనము వాల్స్ గురించి చెప్పుకున్నాం. ఇది ఒక గుండె, దీనికి సంబంధించిన దీనికి కూడా రక్తం కావాలి. మెదడుకి రక్తం అవుతుంది, మెదడు రక్తాన్ని సరఫరా చేస్తున్నాం, మెదడుకి రక్తాన్ని గుండె సరఫరా చేస్తుంది. కావాల్సిన న్యూట్రియంట్స్ కావాలంటే ఆహార పదార్థాలు కానీ ఆక్సిజన్ కానీ అవన్నీ కూడా మెదడుకి అందుతున్నాయి. మరి గుండెకి ఎవరు అందిస్తారు? గుండెకి రక్తాన్ని ఎవరు అందిస్తారు? ఇట్లా 3 పైపులు ఉంటాయి. ఈ 3 పైపుల ద్వారా గుండెకి రక్తం సరఫరా అనేది జరుగుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక ఫీల్డ్ పొలం తీసుకున్నాం. ఆ పొలంని ఒక 3 పైపుల ద్వారా మనము రక్తం 3 పైపుల ద్వారా మనం వాటర్ని సరఫరా చేస్తున్నాము. ఆ పొలానికి చక్కగా వాటర్ వెళ్తుంది, మంచిగా పండుతుంది, అనుకున్న టైంకి అనుకున్నంత దిగుబడి వస్తుంది, అంత బాగుంది, మంచిగా ఉంది. అంటే పొలం అంతా కూడా చక్కగా 3 వైపుల నుంచి నీటితో తడుస్తుంది. దానికి కావాల్సిన న్యూట్రియంట్స్, దానికి కావాల్సిన పోషకాలు, దానికి కావాల్సిన ఆహార పదార్థాలు అంతా కూడా వచ్చినట్లయితే కాపు తొందరగా వస్తుంది. అంటే ఆ పని చేయడంలో ముఖ్యమైన పాత్ర ఏంటి? వాటర్. అలానే గుండెని మనం ఒక ఫీల్డ్తో కనుక కంపేర్ చేస్తే, ఒక పొలంతో కనుక కంపేర్ చేస్తే, ఆ పొలానికి సంబంధించిన వాటర్, ఆ పొలానికి సంబంధించిన బ్లడ్, అంటే గుండెకు సంబంధించిన బ్లడ్ 3 పైపుల ద్వారా అందుతుంది. ఇదొక పైపు, ఇదొక పైపు, ఇదొక పైపు. ఈ 3 పైపుల ద్వారా అందుతుంది. ఈ 3 పైపులు ఎల్లవేళలా నిరంతరం గుండెకి రక్తాన్ని సరఫరా చేస్తూనే ఉంటాయి. ఏదైనా పైపుకు ప్రమాదం వచ్చి వాటిలో కనుక కొలెస్ట్రాల్ కానివ్వండి, లేదా రక్తం గడ్డగట్టనివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక పైపు కనుక మూసుకున్నట్లయితే, ఇది మూసుకుందని అనుకుందాం, ఇది మూసుకున్నట్లయితే గుండెకు సంబంధించిన ఈ ప్రాంతం అంతా కూడా రక్తం లేకుండా బలహీన పడిపోతుంది. దాన్ని హార్ట్ అటాక్ అని అంటాం. ఇంకా వాల్స్ ప్రాబ్లం గురించి చెప్పాను, ఇప్పుడు హార్ట్ అటాక్ గురించి చెప్తున్నాను. హార్ట్ అటాక్ ఏంటంటే గుండెకి రక్తాన్ని సరఫరా చేసే పైపుల్లో అడ్డంకులు ఏర్పడటం వలన గుండెలో కొంత ప్రాంతానికి రక్తం సరఫరా సరిగ్గా జరగదు. దాన్ని హార్ట్ అటాక్ అని అంటాం. సార్ హార్ట్ అటాక్ ముందే వచ్చేస్తా, దానికి ఏమైనా లక్షణాలు ఏమి ఉండవా? దాని గురించి మనం ముందే తెలుసుకోలేమా? ముందు తెలుసుకుందాం. ఓకే, సో అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక అతనికి కొలెస్ట్రాల్ గుండెలో ఈ ప్రాంతంలో ఏర్పడింది. ఇంత మాత్రమే గుండె డ్యామేజ్ అయింది. ఈసీజీలో చూస్తే మార్పులు కనిపించినాయి, దీన్ని హార్ట్ అటాక్ అంటాం. ఇంకొక వ్యక్తికి ఇక్కడ డ్యామేజ్ అయింది, ఇక్కడ కొలెస్ట్రాల్ అడ్డు వచ్చింది. అప్పుడు ఈ మొత్తం ప్రాంతం గుండె డ్యామేజ్ అవుతుంది. మిగతా 2 రక్తనాళాలు బ్లడ్ని సరఫరా చేస్తున్నాయి. అవి కూడా వాటి పరిస్థితి బాగా ఉంటే కనుక ఏ రకమైన ఇబ్బందికి లోన్ చేయదు. వాటిలో కూడా కొంత అడ్డంకులు ఏర్పడి కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిందనుకోండి, అవి కూడా సరిగ్గా పనిచేయలేదు అనుకోండి. ఈ ప్రాంతం అంతా సడన్గా ఉన్నటువంటి 1 నిమిషం 2 నిమిషాలు పనిచేయకుండా ఆగిపోయింది. మిగతా ప్రాంతం కనుక సరిగ్గా ఉన్నట్లయితే ఇదంతా కూడా రక్తం సరఫరా కొంతవరకైనా మేనేజ్ చేయగలుగుతారు. ఓకే, ఉండే లక్షణాల తీవ్రత కొద్దిగా తక్కువ ఉంటుంది. అలా కాదు, వీటిల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు కనుక ఉన్నట్లు అనుకోండి,
ఉన్నదే అనుకోండి, అప్పుడు పేషెంట్కి లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. ఛాతీ నొప్పితో పాటుగా గుండె సరిగా పని చేయకపోవడం వల్ల ఆయాసం రావడం, ఓకే, ఊపిరితిత్తుల్లో నీరు చేరుకోవడం, కళ్ళు, ఎందుకంటే గుండె పని చేస్తేనే ముందుకు బ్లడ్ వెళ్తుంది. నాకు అనుకున్నాం మనం డిస్ట్రిబ్యూషన్ అని అనుకున్నాం. ఆ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఆ కండరం కనుక పనిచేస్తేనే శరీర భాగాలంతా కూడా రక్తం సరఫరా అవుతుంది. ఇదే మేజర్గా డ్యామేజ్ అయిపోయి పక్క నుంచి కూడా ఏం సపోర్ట్ కనుక లేకపోయినట్లయితే బీపీ డౌన్ అవుతుంది, ఆయాసం వస్తుంది పేషెంట్. నొప్పితో పాటుగా ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఓకే, ఇంకొంతమంది చెప్తా ఉంటారు, సార్ హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు, అసలు హాస్పిటల్కే పోలేదు, బ్రతికిపోయారు సార్, డాక్టర్లంతా ఊరగంటని చెప్తారు, సరే హార్ట్ అటాక్ ఉందని భయపడుతున్నారు, మరి మా తాత 10 సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన హాస్పిటల్కి వెళ్ళలేదు, మందులు వాడలేదు, చూపించుకోలేదు, బాగానే ఉన్నారు, దీని సంగతి ఏంటారు అంటే గుండెలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ కొంత ప్రాంతం మాత్రమే డ్యామేజ్ అవుతుంది. మిగతా 90%, 95% హార్ట్ అంతా కూడా మంచిగా ఉంది. వస్తే నొప్పి రావచ్చు, గుండె కనుక ఆగిపోలేదు అనుకోండి, ఆ నొప్పి 1-2 రోజుల్లో తగ్గిపోయింది అనుకోండి, ఇంకా తర్వాత ఆయన బాగానే ఉంటాడు. మిగతా 95% ఆఫ్ హార్ట్ అంతా కూడా చక్కగా పనిచేస్తుంది, ఏ రకమైన ఇబ్బంది అయితే లేదు. అటువంటి వ్యక్తులకి హార్ట్ అటాక్ వచ్చినా కానీ కూడా కొంతవరకు బాధపడతారు, తర్వాత ఇంకా రొటీన్గా వాళ్ళ జీవన గమనం నడిచిపోతూనే ఉంటుంది. ఎవరికైతే ఇక్కడ కానీ బ్లాక్ వచ్చి ఎక్కువ ప్రాంతం గుండె డ్యామేజ్ అయినదో వారికి మాత్రం ఇమీడియట్గా లక్షణాలు ఉంటాయి, తట్టుకోలేదు, వెంటనే ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఓకే, నెక్స్ట్ ఇలా చెప్తుంది 3 రక్తనాళాలు ఇక్కడ సరఫరా చేస్తున్నాయి. సరే, గుండె జబ్బుల గురించి ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటే ఒకటే రకమైన ముఖ్యమైన కారణం, వీటన్నిటిలో కనుక ఇదేమో గుండె జబ్బుల నుంచి చనిపోయేవాళ్ళు, ఇన్ఫెక్షన్స్ నుంచి చనిపోయేవాళ్ళు, క్యాన్సర్ నుంచి చనిపోయేవాళ్ళు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇట్లా చనిపోయేవాళ్ళు మనం చూసుకున్నట్లయితే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా జనరల్గా వీటి శాతం ఎక్కువగానే ఉంది. ఇది ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోయే శాతం డెవలపింగ్ కంట్రీస్, అంటే ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ చూస్తానంటాం. డెంగ్యూ ఫీవర్ వచ్చిందనో, లేకపోతే మలేరియా వచ్చిందనో, టైఫాయిడ్ వచ్చిందనో, సరిగ్గా వైద్యం తీసుకోలేదు, అట్లాంటి గుండె జబ్బుల కన్నా మనం చాలా సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి వల్ల కూడా ఇండియాలో కానీ డెవలపింగ్ కంట్రీస్లో చనిపోయే వారి శాతం ఎక్కువ. నెక్స్ట్, సరే, హార్ట్ అటాక్ అంటే ఒక చిన్న వీడియో చూపిస్తాను. నార్మల్గా ఈ రక్తనాళం ఎట్లా ఉంటే దాంట్లో చక్కగా బ్లడ్ ప్రవహిస్తూ ఉంది. మనం తిన్న ఆహారంలో ఉన్న కొవ్వు కూడా చిన్న చిన్న పార్టికల్స్ ద్వారా దానిలో ప్రవహిస్తూ ఉంది. నెక్స్ట్, నార్మల్గా ఉన్న రక్తనాళం ఇట్లా ఉంటుంది, కొవ్వు చేరుకున్న రక్తనాళం ఇట్లా సన్నబడిపోతుంది. ఈ కొవ్వు ఎలా చేరుకుంటుంది అనేది మీకు ఒక యానిమేషన్ ద్వారా నేను చూపిస్తాను. కొవ్వు చేరుకున్న రక్తనాళం అంటే ఇట్లా సన్నగైపోతుంది. నెక్స్ట్ ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, గుండెలో రక్తం అనేది ప్రవహిస్తుంది. ఈ ఫ్యాట్ పార్టికల్స్ అనేది మెల్లగా ఇక్కడ డిపాజిట్ అవడం అనేది మొదలుపెట్టింది. ఇక్కడంతా కూడా ఫ్యాట్ మెల్లగా పెరిగిపోతుంది. రక్తనాళం పరిమాణం అంటే బ్లడ్లో అయ్యే ఏరియా తగ్గిపోతుంది. పాస్ పెట్టదు స్టాప్. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక రోజున సరే, గుండెలో రక్తనాళంలో మనకి హార్ట్ అటాక్ అంటే ఏంటి, గుండె నొప్పి అంటే ఏంటి, రెండు వేరు. రక్తం ప్రవహిస్తూ ఉన్నప్పుడు రక్తంలో వెళుతూ ఉన్న కొవ్వు పార్టికల్స్ అంటే కొవ్వు పదార్థాలు అంటే ఫ్యాట్ పార్టికల్స్ అన్నింటినీ కూడా రక్తనాళాల్లో జమ అవడం అంటే రక్తనాళాల్లో డిపాజిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏదో ఒక పాజిటివ్ రక్తనాళాల్లో డిపాజిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా ఈ కొవ్వు శాతం అనేది మెల్లగా పెరుగుతూ పోవడం వలన రక్తం సరఫరా అయ్యే ఏరియా తగ్గిపోయింది. ఏరియా తగ్గిపోయింది. నేను నడుస్తూ ఉన్నాను లేదా కూర్చొని ఉన్నాను,
నాకు ఒక ఆర్టరీలో 50% బ్లాక్ ఉంది, అంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేస్తున్న రక్తనాళంలో ఒక 50% బ్లాక్ ఉంది. కానీ ఆ 50% అనే రక్తము గుండెకు సరఫరా అవుతున్న రక్తం సరిపోతుంది, మనిషికి ఏ రకమైన ఇబ్బంది అనేది కలుగు చేయదు, సరిపోతుంది. అదే నేను స్పీడ్గా వాక్ చేయడం మొదలుపెట్టాను, కొద్దిగా నొప్పి వస్తుంది. రన్నింగ్ చేయడం మొదలుపెట్టాను, తీవ్రమైన నొప్పి వస్తుంది, ఆగిపోతాను. అంటే ఏంటి అర్థము? రక్తనాళాల్లో అడ్డంకి ఉండటం వలన, అది బ్లాక్ అవ్వడం వలన, సగం బ్లాక్ అవ్వడం వలన వారికి రెస్ట్లో ఉన్నప్పుడు, విశ్రాంతిలో ఉన్నప్పుడు ఏ రకమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అదే వ్యక్తి వేగంగా నడిచినా, మెట్లెక్కినా, బరువులు ఎత్తినా, లేకపోతే రన్నింగ్ చేసినా, ఇట్లాంటి వాటిని చేసినప్పుడు రక్తం సరఫరా సరిపోదు కాబట్టి వారికి నొప్పి వస్తుంది. నొప్పి వస్తుంది, అటాక్ కాదు, నొప్పి వస్తుంది. అంటే ఏంటి? సగం రక్తనాళం మూసుకుపోయింది, కొంత దూరం వరకే నడవగలుగుతున్నారు, ఆ నడిచిన తర్వాత నొప్పి వచ్చి ఆగిపోతున్నారు. ఆగినప్పుడు గుండె వేగం తగ్గుతుంది కాబట్టి మళ్ళీ సెటరేట్ అవుతుంది, ఇచ్చిన రక్తం సరిపోతుంది. దీన్ని హార్ట్ అటాక్ అని అనము, యాంజైనా అంటాం. యాంజైనా అంటే నొప్పి మాత్రమే, అది గుండెపోటు రావడానికి ముందు లక్షణం. ఎవరికైతే కొంత దూరం నడిచిన తర్వాత నొప్పిలాగా వస్తుందో, ఆయాసం వస్తుందో, ఆ వ్యక్తులు వెంటనే దానికి సంబంధించిన వైద్యం తీసుకోవడం అనేది చేయాలి. ఇప్పుడు ఇంతకన్నా పెద్ద సైన్స్ ఏం లేదు, నడుస్తుంటే నొప్పి వస్తుంది, అది గుండె ప్రాబ్లం. 99% ఆఫ్ ద టైమ్స్ ఛాతీ నొప్పి వస్తుంది నడుస్తుంటే, గుండె ప్రాబ్లం. ప్రతి గ్యాస్ ద్వారా వచ్చే నొప్పిని మన మీద గుండె ప్రాబ్లం అనుకోకూడదు. క్లియర్ కట్, కొంత దూరం నడిచారు, బాగానే ఉన్నారు, స్పీడ్గా నడవడం మొదలు పెట్టారు, నొప్పి వస్తుంది, కార్డియాక్ ప్రాబ్లం గురించి ఆలోచించాలి. ఓకే, సరే. ఇది ఆ రక్తం సరఫరా అనేది మధ్యలో కొంతకాలానికి ఏమైందంటే అది టోటల్గా మూసుకుపోయింది. ఆ మూసుకుపోయిన రోజున హార్ట్ అటాక్ వస్తుంది, ఇట్లా ఈ గుండెలో కండరం కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఇంతకు ముందు వరకు ఏం జరిగింది? రక్తం సరఫరా తగ్గింది, అంతవరకే, అటాక్ రాలేదు. అంటే ఈ కండరం అంతా కూడా మనకి మంచిగానే పనిచేస్తుంది, కానీ కొంత పని ఎక్కువ చేసే కొద్దిగా నొప్పి రావడం అనేది మొదలైంది. అది గుండె నొప్పి రావడానికి మొదటి లక్షణం. దాని గురించి జాగ్రత్త తీసుకోవాలి. అంతేగాని గుండె డ్యామేజ్ అయిపోలేదు, గుండె కండరం అంతా కూడా మంచిగానే పనిచేస్తుంది. ముందు ముందు హార్ట్ అటాక్ రాబోతుందనే ఒక రకమైన సూచనని శరీరము, గుండె మనకి ఇస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి కండరం డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇంకా డ్యామేజ్, ఈ మిగతా దానికి బలాన్ని ఇచ్చుకుంటూ మనం ఇంకా మెయింటెనెన్స్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ అంతా చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ సార్, ఇప్పుడు రక్తనాళ జబ్బు ఇంకా నుంచి కొలెస్ట్రాల్ అంటున్నారు, గుండె రక్తనాళాల్లో పేరుకుంటుందని అంటున్నారు. ఇంకెక్కడ పేరుకోవాలంటే పేరుకుంటుంది. అది ఒక గుండె రక్తనాళాల్లోనే కాదు, ఇటు చూడండి, ఇక్కడ ఈ మెదడుకి రక్తాన్ని తీసుకెళ్లే వెసల్స్, వీటిల్లో కూడా కొలెస్ట్రాల్ డిపాజిట్ కావచ్చు కదా. ఇక్కడ చూడండి, ఇది నార్మల్గా ఉన్న బ్లడ్ వెసల్ రక్తనాళం, ఇందులో కొలెస్ట్రాల్ చేరుకుంది, సగం ప్రవాహం అనేది తగ్గిపోయింది. కొన్ని రోజులు అయిన తర్వాత ఏముంటుంది? పక్షవాతం వస్తుంది, బ్రెయిన్కి వెళ్ళే రక్తం సరఫరా తగ్గిపోయింది, ఈ ప్రాంతం అంతా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి పక్షవాతం వస్తుంది. అంటే మనకి ఈ గుండె నుంచి బ్లడ్ వెసల్స్ పైపుల్లాగా మనకి శరీరానికి అంతటికి కూడా రక్తాన్ని అందిస్తాయి. గుండెకి అందిస్తాయి, మెదడుకి అందిస్తుంది, అంటే పొట్టకి అందిస్తాయి, కాళ్ళకు కూడా అందిస్తుంది. ఒకవేళ గుండెకి రక్తాన్ని సరఫరా చేస్తున్న రక్తనాళాలను మూసుకుపోయినట్లయితే దాన్ని హార్ట్ అటాక్ అని అంటాం. మెదడుకి రక్తాన్ని సరఫరా చేస్తున్న రక్తనాళాలను మూసుకుపోయినట్లయితే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాం. అదే కాళ్ళకి రక్తాన్ని సరఫరా చేస్తున్న రక్తనాళాలను మూసుకుపోయినట్లయితే, జనరల్గా మనం స్మోకింగ్ చేసిన వాళ్ళు గమనిస్తూ ఉంటాం, కొద్ది దూరం నడవగానే ఆగిపోతూ ఉంటారు, తీవ్రమైన పిక్కల నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పి ఉంటుంది, వాళ్ళు కొంత దూరం వరకు నడవగలరు. ఎందుకని? రక్తం సరఫరా సరిపోవట్లేదు. మళ్ళా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వాకింగ్ అనేది మొదలు పెడతారు. ఓకే, ఇటువంటిది మెయిన్గా రక్తం సరఫరా తగ్గుతూ ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్. వీటన్నిటికీ దాదాపు ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించడము, రక్తం గడ్డగట్టకుండా చేయడము, అదే రకమైన ట్రీట్మెంట్ అంటే. ఎందుకంటే అండర్లైన్ పెథలాజికల్ ప్రాసెస్ అంటే దాని వెనుక ఉన్న రోగానికి సంబంధించిన కారణం అనేది ఒకటే కాదు. నెక్స్ట్, ఇక్కడ ఒక రోజు ఇట్లా బ్లాక్ అయిపోయింది, ఈ ప్రాంతంలో అంతా కూడా స్ట్రోక్ వచ్చేసేసి కాలు చేపట్టుకోవడము, లేకపోతే మాట రాకపోవడము, ఇట్లాంటి ఇబ్బందులు అనేది జరుగుతుంది. నెక్స్ట్, కాళ్ళలో వచ్చినా కూడా అంతే. నెక్స్ట్, సరే, హార్ట్ అటాక్ ఎక్కడ కామన్ లాగా అనుకున్నట్లయితే
ఒకనొక టైంలో దరిదాపుగా ఒకే రకంగా ఉండేది. అభివృద్ధి చెందిన దేశాలంటే యుఎస్ లాంటి దేశాల్లో మనతో పాటు కంపేర్ చేస్తే ఒకేలాగా ఉండేది. 1:1. తర్వాత వాడి జబ్బులు తగ్గించుకున్నారు, మనం పెంచుకున్నాము. వాళ్ళు అక్కడే ఉన్నారు, మనం పెంచుకున్నాము. ఓకే, సో 2020 కనుక చూసినట్లయితే ఉన్న దాంట్లో వాళ్ళకి సగం అయ్యేటట్టుంది, మనకేమో డబుల్ అయ్యేటట్టుంది. ఎందుకని? ఈ ఫాస్ట్ ఫుడ్స్, టెన్షన్, ఎక్సర్సైజ్ లేకపోవడము, బీపీని సరిగ్గా కంట్రోల్ చేసుకోలేకపోవడము, షుగర్ని సరిగ్గా కంట్రోల్ చేసుకోలేకపోవడము. మన దేశంలో ఉన్న ఒక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్. జబ్బుల గురించి అవగాహన కానీ, చదువుకోవడం అనేది కూడా పూర్తిగా లేకపోవడం అని కానీ, ఇట్లాంటి జబ్బులు దాచేయడానికి కూడా ఒక కారణం. బాబు నీకు గుండె జబ్బు వస్తుంది, ఓకే, పాపం అది చదువులేదు, ఏం చేయాలో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు, ఏం చేసుకోవాలో కూడా తెలియదు, ఆటోమేటిక్గా బలైపోతాడు. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే వాళ్ళకి ఆ చదువు అనేది వాళ్ళకి ఒక కరికులము, వాళ్ళకి ఒక రెగ్యులర్గా ఒక స్ట్రిక్ట్గా జరుగుతుంది. కాబట్టి ఆ స్కూల్స్లోను, కాలేజ్లోను ఈ టీచింగ్ ప్రోగ్రామ్స్, హార్ట్ అటాక్ గురించి, అన్నిటి గురించి ఉంటాయి. కాబట్టి వాళ్ళు దాని గురించి తెలుసుకోవడము, ప్రాబ్లం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఇట్లాంటి వాటన్నిటితోటి వాళ్ళు జబ్బు ఇన్సిడెంట్స్ని, అంటే దేశం మొత్తం మీద ఈ జబ్బు వస్తున్న వాటి ఇన్సిడెంట్స్ని వాళ్ళు తగ్గించుకోగలుగుతున్నారు. మనకున్న పావర్టీ, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల మనం దాన్ని కంట్రోల్ చేయాలన్నా కూడా కుదరట్లేదు. నెక్స్ట్ సరే, ఏ కారణాల చేత గుండె జబ్బు వస్తుంది? ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు గుండె నిర్మాణం ఎట్లా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏంటి, దాని గురించి హార్ట్ అటాక్ ఎట్లా వస్తుంది అనేది మాత్రమే చెప్పుకున్నాం. ఏ కారణాల వల్ల వస్తుంది, ఈ కారణాలు కనుక మనం దాన్ని గమనించినట్లయితే నెక్స్ట్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే వీటిని మనము మార్చలేము. లైక్ ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే మగవాళ్ళలో హార్ట్ అటాక్ రావడం అనేది అధికం. ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే మగవాళ్ళలో హార్ట్ అటాక్ రావడం అనేది అధికం. ఎందుకని అధికం అంటే ఆడవాళ్ళలో 45 సంవత్సరాలు వాళ్ళకి ఈ మెన్స్ట్రుయేషన్ జరిగినంత వరకు కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఈ ప్రొటెక్షన్ వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఇన్సిడెన్స్ అనేది తక్కువ. వాళ్ళకి ప్రొడ్యూస్ అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్స్ కానీ కొన్ని రకాలైన హార్మోన్స్ వల్ల వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. 45 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకసారి మెన్సెస్ అనేది ఆగిపోయిన తర్వాత మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో వచ్చే హార్ట్ అటాక్ రేషియో ఈక్వల్. మగవాళ్ళలో ఎంతమందికి అయితే వస్తుందో ఆడవాళ్ళలో కూడా అంతమందికి వస్తుంది. ఇంకోటి కూడా గమనించాలి, మెన్స్ట్రుయేషన్ అనేది ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంటే మెన్సెస్ రావడం వల్ల వాళ్ళకి గుండె జబ్బు రాకుండా 45 సంవత్సరాల వరకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. జెంట్స్లో చూస్తేనే ఒక పక్కన స్మోకింగ్ చేస్తూ ఉంటారు, ఇట్లాంటి అనేది చేస్తారు. దానివల్ల వీళ్ళలో పెరిగిపోతుంది, వాళ్ళలో ప్రొటెక్షన్ అనేది ఉంది. కానీ అది ఓన్లీ 45-50 ఇయర్స్ వరకు మాత్రమే. ఆ తర్వాత సేమ్. ఇంకోటి కూడా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో మగవాళ్ళలో 100 మంది పేషెంట్ వస్తే దరిదాపు 99 మంది చక్కగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆడవాళ్ళ శరీర నిర్మాణం చాలా సున్నితంగా మెత్తగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే తట్టుకోగలిగే కెపాసిటీ చాలా తక్కువ, మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువ, డెత్ అయ్యేది చాలా ఎక్కువ. ఓకే, ఒక 10 మంది లేడీస్ని 10 మంది జెంట్స్ని హార్ట్ అటాక్ వచ్చిన కానీ మనం వైద్యం చేస్తున్నట్లయితే 10 మంది జెంట్స్లో 10 మెంబర్స్ లేదా 9 మెంబర్స్ కానీ చక్కగా రికవర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. లేడీస్లో 6 to 7 మెంబర్స్ వరకు మాత్రమే. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన హార్ట్ అటాక్ని తట్టుకోగలడం అనేది కొద్దిగా కష్టమైన విషయం. అది కూడా శరీర నిర్మాణానికి సంబంధించిన విషయం. ఓకే, నెక్స్ట్ సెక్స్ని చేంజ్ చేయలేము, ఈ వృద్ధాప్యాన్ని కూడా చేంజ్ చేయలేము, పెరుగుతున్న వయసుని ఎవరు ఆపలేరు. అంటే మాడిఫైబుల్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పి అంటున్నాము. వెయిట్ అయితే మనం మార్చలేము. వెయిట్ వల్ల ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తాయి. అంటే మగవాళ్ళలో ఎక్కువ వస్తాయి హార్ట్ అటాక్స్. పెరుగుతున్న వయసును బట్టి హార్ట్ అటాక్ రావడం అనేది జరుగుతుంది. కొన్ని అంటే యూరోపియన్ దేశాలు అంటే వెస్ట్రన్ సైడ్ రేసెస్లో హార్ట్ అటాక్ రావడం అనేది తక్కువ. ఏషియన్ కంట్రీస్లో మనకి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇట్లాంటి కంట్రీస్ వాటన్నిటిలో కూడా హార్ట్ అటాక్ వచ్చేది అధికంగా ఉంటుంది. నెక్స్ట్ కొన్ని రకాలైన కారణాల వల్ల తండ్రికి కొడుకు వారసత్వం, జబ్బుల్లో కూడా వారసత్వం ఉంది, డబ్బుల్లో వారసత్వం ఉంది, జబ్బుల్లో కూడా వారసత్వం ఉంది. నెక్స్ట్ అది వారసత్వం. ఓకే, అట్లానే డబ్బులు ఇవ్వడంతో పాటు కొన్ని రకాల డబ్బులు కూడా ఇస్తారు, ఎవరైనా చేయలేరు. అదంతా కూడా డిఎన్ఏ మీద, జెనెటిక్ మేకప్ మీద డిపెండ్ అయింది.
ఇకపోతే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, వేటిని మనము మార్చగలము, హార్ట్ అటాక్ రాకుండా జాగ్రత్తలు తీసుకోగలము, మనల్ని ఈ ప్రమాదకరమైన జబ్బు నుంచి రక్షించుకోగలము. వీటి మీద మనం అంతా కూడా సిన్సియర్గా కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ స్మోకింగ్. 760 రకాల దరిద్రమైన చెడ్డ పదార్థాలు ఉన్నాయి స్మోకింగ్లో. 760 రకాల చెడ్డ పదార్థాలు. వీటిలో కొన్ని గుండెని జరగకూడదు, కొన్ని పొట్టనంటే స్టమక్ని జరగకూడదు, కొన్ని ఇంటెస్టైన్ జరగకూడదు, కొన్ని బ్రెయిన్ జరగకూడదు. అట్లా స్మోకింగ్ చేసిన వాళ్ళకి ఏదో ఒక రకం, అందరికీ హార్ట్ అటాక్ రావాలనే లేదు, ఏదో ఒక రకమైన జబ్బు రాకుండా మాత్రం మాకు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఆ అమ్మమ్మలు కానీ తాతలు కానీ ఆ పొగలతో కూర్చొని, అంటే అమ్మమ్మలు ఎస్పెషల్లీ వంట ఉండేటప్పుడు పొగగొట్టంతో ఊపుతూ ఆ కట్టెల పొయ్యి మీద వంటలు ఉండేవాళ్ళు. కొద్దిగా 60 సంవత్సరాలుగా తాగిన తర్వాత జనరల్గా ఆమెకు దగ్గు అనేది వచ్చేస్తుంది. ఎందుకని? ఆ పొగంతా లోపలికి వెళ్ళడము, ఊపిరితిత్తుని డేంజర్, డ్యామేజ్. దానికన్నా ఈ పొగాకు దాంట్లో ఇంకా చాలా రకాలైన విష పదార్థాలు అనేది ఉంటాయి. 700 రకాల విష పదార్థాలు చెప్పాను. అవన్నీ కూడా మనం స్మోకింగ్ చేసేవాళ్ళు పీల్చుకున్నప్పుడు చాలా రకాలైన శరీర భాగాలని అవి డ్యామేజ్ చేస్తుంటాయి. దయచేసి ఎవరన్నా కనుక స్మోకింగ్ కనుక చేసేవాళ్ళు ఉన్నట్లయితే ముందే మీకు సంబంధించిన ఆస్తిపాస్తులన్నీ కూడా విలువ రాస్తాయి. ఎప్పుడు పోతారో మీకు తెలియదు. ఓకే, ఆస్తి అంతా రాసి పడేసారు, మిగతా వాళ్ళ తర్వాత వాళ్ళని కూడా హ్యాపీగా ఉంటారు. దయచేసి స్మోకింగ్ మాత్రం ఎవరు చేయరు. నెక్స్ట్, 40 సంవత్సరాల లోపల వచ్చే హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళలో 90% వాళ్ళలో స్మోకింగ్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది స్మోకింగ్ అనేది. ఇంకా కూడా చూస్తుంది. నెక్స్ట్ స్టాప్. రెండోది బీపీ. అధికంగా బీపీ ఉంది, ఏం జరుగుతుంది? ఒక గుండె అనేది అత్యంత పవర్తో కొట్టుకుంటుంది. బీపీ అనేది చాలా బలంగా కొట్టుకోవడం అనేది అర్థం. అది ఇలా చెప్పుకున్నాం, బ్లడ్ వెసల్స్ అని చెప్పుకున్నాం. అంటే రక్తనాళాల మీద అది కొంత రకమైన ప్రెషర్ని ఏర్పరుస్తుంది. అలా చేయడం వల్ల ఆ రక్తనాళాలు మెల్లమెల్లగా డ్యామేజ్ అవ్వకుండా పోతూ ఉంటాయి. బీపీ అనేది ఒకవేళ ఉంటే, బీపీ ఈ రోజు ఏం చేయదు, నెల రోజులు ఉందనుకోండి ఏం చేయకపోవచ్చు, 10 సంవత్సరాలు ఉందనుకోండి ఏం చేయకపోవచ్చు. ఆ బీపీ అనేది అధికంగా ఉండటం వలన స్లో పాయిజన్ లాగా ఎవ్రీడే అది కొంత ప్రతి రక్తనాళాన్ని తల నుంచి మొదలు పెడితే పాదం వరకు కూడా ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ వెసల్, అంటే ప్రతి ఒక్క రక్తనాళాన్ని కూడా అది డ్యామేజ్ ఖచ్చితంగా చేస్తుంది. అలా చేయటం వలన ఒక రోజుకి సడన్గా హార్ట్ అటాక్, పక్షవాతము, కిడ్నీ ఫెయిల్యూరు, ఇంకా వేరే రకమైన కంట్లో నాలా దెబ్బతింటము, ఇట్లాంటి జబ్బులతో ఖచ్చితంగా అయితే ఉంటారు. చాలా మంది సార్ బీపీ మాత్రలు రాస్తున్నారు, అలవాటు అయిపోతుంది సార్. ఇది మా ఇంటి పక్కన ఆయన చెప్పాడు సార్, బీపీ మాత్రలు వాడితే అలవాటు అయిపోతుంది, 34 సంవత్సరాలు వాడుతూనే ఉంటారు. కానీ ఒకటే చెప్తున్నాను, బీపీ మాత్రలు వాడటం వలన ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మీ శరీరంలో ఉన్న రక్తనాళాలకు జరిగే ఇబ్బందిని మనం కంట్రోల్ చేయవచ్చు. దాని ద్వారా ముందు వచ్చే హార్ట్ అటాక్ని కానీ, పక్షవాతాన్ని కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, కంటి చూపు పోవడం కానీ, ఇట్లాంటి వాటి నుంచి మనము సేఫ్ అయిపోతాం. బీపీని కనుక కంట్రోల్ చేసుకున్నట్లయితే. బీపీని కనుక కంట్రోల్ చేసుకోకపోయినట్లయితే ఎవ్రీడే డ్యామేజ్, ఎవ్రీ సెకండ్ డ్యామేజ్, అది చేయాల్సిన పని చేస్తుంది. అప్పుడేమో ఒక సడన్గా పక్షవాతం వచ్చింది, అమ్మాయి ఏంటి బీపీ ఉందండి, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 10 సంవత్సరాలు ఉంటుంది, మందులు వాడుతున్నారా? వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు? మా ఆయన చెప్పాడంటే మీకు అలవాటు అయిపోతుంది అని చెప్పి అందుకనే వాడట్లేదు. 10 సంవత్సరాల తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది, అదే పక్షవాతం వచ్చింది. అది ఆ పక్షవాతం అనే దాన్ని రావడానికి సంబంధించిన కారణము ఆ రోజున వచ్చింది కాదు, ఆ రోజున బీపీ పెరిగితే వచ్చింది కాదు. ఈ గడిచిన 10 సంవత్సరాల్లో ఎవ్రీడే, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ ఆ రక్తనాళాలు దెబ్బ తిని ఇక మా వల్ల కాదు, ఈ ప్రెషర్ని తట్టుకోలేకపోవడం అన్న సందర్భంలో అవి బర్స్ట్ అవ్వడం కానీ, అవి మూసుకుపోవడం కానీ, అవి డ్యామేజ్ కావడం కానీ జరుగుతుంది. ఆ రోజున హార్ట్ అటాక్ అనేది వస్తుంది. చాలా మంది సార్ పొద్దున్న దాకా బాగానే ఉన్నాడు, ఇప్పుడే పక్షవాతం వచ్చింది సార్, కాల్ చేయబడిపోయింది. పొద్దున్న దాకా బాగున్నాడు అనుకోవడం, బయట చూడటం వరకే మనం అనుకుంటాం. కానీ లోపల వారి శరీరంలో బీపీ వల్ల జరుగుతున్న డ్యామేజ్ని మనం రక్షించకపోయినట్లయితే వాళ్ళు బాగున్నట్లు లెక్క కాదు. ఓకే, స్మోకింగ్ గురించి చెప్తున్నాం, బీపీ గురించి చెప్తున్నాం. నెక్స్ట్ బీపీని కంట్రోల్ చేసుకున్నాం. నెక్స్ట్ అన్నిటికన్నా దారుణం, దరిద్రం డయాబెటీస్. ఈ డయాబెటీస్ అనేది బీపీ లాగా, స్మోకింగ్ లాగా శరీరంలో ప్రతి భాగాన్ని దెబ్బతీస్తుంది. చుట్టూ నుంచి మొదలు పెడతాను పాదాల వరకు ప్రతి భాగాన్ని దెబ్బతీస్తుంది. ఇది
ఇది కూడా మళ్ళీ డిసీవింగ్. ఎట్లా డిసీవింగ్? షుగర్ ఎక్కువ ఉంది, ఏముంటుంది మహా ఉంటే కొంత నీరసం ఉంటుంది, పనులు చేసుకోగలుగుతూ ఉంటారు. కానీ ఆ ఎక్కువ ఉన్న షుగర్ అంతా కూడా కొలెస్ట్రాల్గా మారి ఆ హార్ట్లో ఉన్న బ్లడ్ వెసల్స్లో, బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెసల్స్లో, అబ్డమిన్లో ఉన్న బ్లడ్ వెసల్స్లో, కాళ్ళలో ఉన్న బ్లడ్ వెసల్స్లో, కంటిలో ఉన్న బ్లడ్ వెసల్స్లో రోజు డిపాజిట్ అవుతానే ఉంటుంది. దాన్ని నేను చూపించాను. కొలెస్ట్రాల్ అనేది ఎట్లా రక్తనాళాల్లో ఇంకిపోయి దాని అంతటి కూడా డ్యామేజ్ చేస్తుంది. అదే రకంగా అది కంటిన్యూస్గా డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. కానీ ఉండే లక్షణం ఏంటి? మహా అయితే దప్పిక అవుతుంది, లేదంటే కొద్దిగా నైట్ టైం 1-2 సార్లు మూత్రానికి వెళ్తారు, అంతే, నీరసంగా ఉంటారు. ఇంతవరకే ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం పెద్ద ప్రాణం తీసే ఇబ్బందులు కావాలని చెప్పారని ప్రతి ఒక్కళ్ళ అంచనా కాదు, ఖచ్చితంగా కాదు. ఆ ఎక్కువగా ఉన్న షుగర్ కొలెస్ట్రాల్గా మారి ఇందాక బీపీ ఎట్లయితే రక్తనాళాన్ని డ్యామేజ్ చేసుకుంటూ పోయి ఒకరోజు పక్షవాతాన్ని తీసుకొచ్చిందో, లేదా హార్ట్ అటాక్ తీసుకొచ్చిందో, అదే రకంగా కొలెస్ట్రాల్ ఈ షుగర్ వల్ల కూడా ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. షుగర్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని వెరీ ఇంపార్టెంట్, అది నేను చెప్తాను. ఓకే, ఇన్సులిన్ ఫుడ్ కంట్రోల్ చేస్తారు, ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, ఇన్సులిన్ వాడతారు, ఎక్సర్సైజ్ చేస్తారు. మీ యొక్క కెపాసిటీని బట్టి షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ని ఆల్వేస్ ప్రతి క్షణం కూడా నార్మల్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, బరువు ఎక్కువగా ఉన్నారు, పిడికిలు ఎంత ఉంటే ఆయన పిడికిలు ఎంతే ఉంటుంది, కానీ వెయిట్ మాత్రం చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఆ చిన్న గుండె ఇంత శరీరానికి సరఫరా చేయాలంటాను. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్, సరే రోమ గడలో ఏదో ఒకటి ఇదైతే బరువుని మోసుకొని వెళ్తుంది. ఇంత బరువుని చక్కగా మోసుకొని వెళ్తుంది, ఏ రకమైన ఇబ్బంది లేదు. నెక్స్ట్, బరువును తగ్గించేసాం అంటే మన శరీర బరువును తగ్గించేసాం. చూడండి, స్పీడ్ పెరిగింది, చాలా స్పీడ్గా వెళ్ళగలుగుతుంది. ఓకే, నెక్స్ట్, అధిక బరువుని వేసాం, విపరీతమైన బరువుని వేసాం, అలసిపోతుంది. గుండె కూడా అంతే. నార్మల్ ఉండాల్సిన స్థాయిలో ఉన్నట్లయితే చక్కగా అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఉండాల్సిన దానికన్నా పూర్తిగా తగ్గకూడదు, సన్నగా కాదు, కొంతవరకు తక్కువగా కనుక బరువు ఉన్నట్లయితే ఉత్సాహంగా పని చేయగలుగుతారు. అధికంగా కనుక బరువు ఉన్నట్లయితే పని చేయలేరు. ఇదే ఎగ్జాంపుల్ దాన్ని. అధికంగా ఇప్పుడు సపోజ్ మనకు ఉంది, మనం చిన్న మోటార్ ఉంది, ఇంట్లో ఆ మోటార్ మనం ఫస్ట్ ఫ్లోర్ కట్టుకున్నాము, ఒకటే ఫ్లోర్ ఉంది, ఆ మోటార్ 1 HP మోటార్ ఫస్ట్ ఫ్లోర్ వరకు చక్కగా నీటిని సరఫరా చేస్తుంది, బాత్రూంలోకి వస్తున్నాయి, కిచెన్లోకి వస్తుంది, సరే సింక్ దగ్గరకు వస్తుంది, బెడ్రూమ్లోకి వస్తుంది, అన్ని చోట్ల మంచిగా వాటర్ సప్లై ఉంది. సరే డబ్బులు వచ్చినాయి, బిజినెస్ చేసాం, సంపాదించాం, డబ్బులు వచ్చినాయి, ఏం చేస్తాం? 2వ ఫ్లోర్ వేస్తాం, మోటార్ అదే మోటార్ 2వ ఫ్లోర్ కూడా చక్కగా వాటర్ని కొంతవరకు కష్టపడినా కూడా సరఫరా చేయగలుగుతుంది. ఇక కాదు, ఇంకా డబ్బులు వచ్చినాయి, ఏం చేస్తాం? 3వ ఫ్లోర్ వేస్తాం. 3వ ఫ్లోర్ వేసిన తర్వాత 1 HP మోటరే ఉంది. ఆ 1 HP మోటార్ మనం 3వ ఫ్లోర్ దాకా ప్రతి ఒక్క పార్ట్కి, ప్రతి ఒక్క గదికి వాటర్ని సరఫరా చేయాలి. చేయలేదు, కొన్ని రోజులు చేసిన తర్వాత ఇదైపోతుంది. ఎందుకంటే దాని మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఆయన ఎవరో ఆయన ఆలోచిస్తున్నారు, నాకు కుదరదు, నాకు నచ్చదు సార్, మీరు క్వశ్చన్ అడగాలి, ఆలోచించేవాడు ఎవరైనా. ఓకే సార్, ఇట్లా మనం బరువు తక్కువగా ఉండడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఎంత బరువు ఉండాలి సార్? ఏంటి మీరు బరువు తక్కువ అన్నారు, మా ఆడేమో బరువు తగ్గిపోతుంటారు, చూస్తా ఉంది, ఏం సార్ సన్నగైపోతున్నారు అంటా ఉంది. దానికి ఏదో కొలత ఉందా, పరిమాణం ఉందా, ఎంత ఉందా? ఎస్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ హైట్ ఎంత ఉందో సెంటీమీటర్స్లో కొలవండి. ఓకే, హైట్ సపోజ్ 170 సెంటీమీటర్స్ ఉన్నారు. మీ బరువు ఎంత ఉండాలంటే దాంట్లో 100 70 kgs ఉండాలి. ఓకే, హైట్ ఎంత ఉన్నారనేది ముందు సెంటీమీటర్స్లో కొలుచుకోండి. ఓకే, ఒక ఆయన సపోజ్ సమ్మర్ 180 సెంటీమీటర్స్ ఉన్నారు. 180 సెంటీమీటర్స్ ఉన్నాయని ఎన్ని కేజీలు ఉండాలి? 80 కిలోస్ ఉండాలి. ఒక లేడీ, ఆమె 155 సెంటీమీటర్సే ఉన్నారు. వారి బరువు ఎంత ఉండాలి? 55 kg ఉండాలి. అంటే ఎగ్జాక్ట్గా అంత కాదు, 1 kg అటు ఇటు అయినా పర్వాలేదు, 1 kg అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ ఉండాల్సిన బరువు మాత్రం అది జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్, విపరీతమైన ఒత్తిడి, మనకందరికీ ఒత్తిడి, డాక్టర్స్కి ఒత్తిడి, డబ్బు వచ్చిందని పేషెంట్స్కి ఒత్తిడి, బిజినెస్లో ఒత్తిడి, ట్రావెలింగ్ అప్పుడు ఒత్తిడి, పిల్లలు చదువుకోకపోతే ఒత్తిడి, పిల్లలు బాగా చదివితే తర్వాత ఏం చేయాలని ఒత్తిడి, ప్రతిదీ కూడా ఒత్తిడి 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 ఒత్తిడి. మా ఒక పెద్ద ఆయన ఇండియాలో తినడానికి డబ్బు అసలు పంటలు లేవు, సరిగ్గా లేవు, మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే బాగుంటుందని చెప్పారని మల్టీనేషనల్ కంపెనీస్ అందరినీ
కూడా ఇండియాకి ఆహ్వానించారు. ఆ రోజుల్లో కూడా కొంతమంది విజ్ఞులు పెద్దవాళ్ళు ఇట్లాంటివన్నీ వద్దు 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 మన స్ట్రెస్లో ఉన్నామని చెప్పారు. కానీ మనం ఎవరో వినలా. ఒక కంపెనీ వస్తుంది 100 కోట్లు వస్తుంది, ఇంకో కంపెనీ వస్తుంది ఇంకో 100 కోట్లు వస్తుంది అని చెప్పారు. డబ్బులు తెచ్చేవాడప్పుడు ఇన్వెస్ట్ చేసేవాడప్పుడు దాని నుంచి లాభాలు పొందాలని చూస్తాడు. కానీ ఏదో ఇండియాకి సేవ చేయాలని చెప్పి అమెరికా నుంచి ఎవరు రారు, లేదా యూరోప్ నుంచి ఎవరు రారు. ఇక్కడ కంపెనీలు పెట్టారు, అన్నింటినీ పెట్టారు. ఆ కంపెనీ పెట్టిన తర్వాత మనము పనిచేయడానికి వర్కర్స్ కావాలి. ఇండియాలో ఉన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇదివరకు చక్కగా 9 గంటలకో 10 గంటలకో వర్క్ స్టార్ట్ చేస్తే 4 గంటలకు 5 గంటలకు మన వర్క్ అయిపోయింది. 5 గంటల తర్వాత ఇంటికి వచ్చేవాడు అమ్మ నాన్న చక్కగా టీవీ చూడటమో లేకపోతే ఏదైనా సినిమాకి వెళ్ళడం ఏం చేయడం కాసేపు కబుర్లు చెప్పడానికన్నా మనకు అందరికీ వీలు ఉండేది. ఈ రోజున ఏం జరిగింది, 7 గంటలకి క్యారేజ్ తీసుకుని బయలుదేరితే నైట్ ఇంటికి వచ్చేలోపు 10-11 అవుతుంది. వచ్చేటప్పుడు పిల్లలు నిద్రపోతుంటారు. పొద్దున్న మళ్ళీ క్యారెట్ తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఆయన వాళ్ళ నిద్ర లేకపోవడం, వాళ్ళతో అనుబంధం పోయి 24 గంటలు బయట తిరగడం అయిపోయింది. బయట పని చేయడం ఎవరికైనా కూడా ఒత్తిడితో కూడుకున్నదే. అది ఆనందాన్ని ఇచ్చేది కాదు. ఒక శ్రమ అనేది ఎవరికైనా ఒత్తిడితో కూడుకున్నదే. కానీ ఇక ఒక ఫ్యామిలీ బయటికి వెళ్ళడం, కొద్దిగా ఇదవ్వటము, కొద్దిగా రిక్రియేషన్ అంటము అనేది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ప్రతి ఒక్కరు కూడా మీ కొంత సమయాన్ని మీరు ఆనందంగా గడపడానికి, స్ట్రెస్ లేకుండా గడపడానికి ప్రయత్నించండి. ఫాస్ట్ తేనా స్పీడప్ తేనా స్ట్రెస్ని తగ్గించుకోండి. నెక్స్ట్, ఛాతీ నొప్పి వస్తే ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి? ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఒకటి, ఛాతీలో నొప్పి రావడం, గాలి తీసుకోవడం ఇబ్బంది కలగడం, ఆందోళన ఎక్కువ కావడం, వాంతులు రావడము, ఒక్కోసారి వాంతులు కానీ మోషన్స్ కానీ రావడం అనేది జరుగుతుంది, చెమట పడటం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఎడమ చేతి వైపు ఈ భాగంలో కనుక నొప్పి వచ్చి, ఛాతీ భాగంలో నొప్పి వచ్చి ఎడమ చేయి కనుక గుంజుతుంది అన్నట్లయితే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ అటాక్ కావచ్చు. ప్రతి ఛాతీ నొప్పి ప్రతి ఎడమ చేతి హార్ట్ అటాక్ కావచ్చు. నెక్స్ట్, ఇది 11th సైన్ అని అంటాం. ఎవరైతే నొప్పి ఎక్కువ ఉండి ఇట్లా 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 కొట్టుకోవడం మొదలు పెట్టారో అది హార్ట్ అటాక్ కావచ్చు. సో ఓన్లీ ఎడమ ఛాతీ భాగంలోనే కాదు, సెంట్రల్ చెస్ట్లో రావచ్చు, జాబ్ రావచ్చు, పొట్టగా రావచ్చు. హార్ట్ అటాక్ అనేది బొడ్డు పై భాగం నుంచి గడ్డం కింద భాగం వరకు ఏ రకమైన డిస్కంఫర్ట్, ఏ రకమైన ఇబ్బంది, ఏ రకమైన కొత్త సింటమ్, కొత్త లక్షణం కనుక ఉంటే అది హార్ట్ అటాక్ కావచ్చు. సార్ నాకు గ్యాస్ వస్తుంది హార్ట్ అటాక్ అంటే అది కొత్త లక్షణం విపరీతంగా ఉన్నట్టయితే కనుక హార్ట్ అటాక్ సస్పెక్ట్ చేయాలి. ప్రతి ఒక్క గ్యాస్ ప్రాబ్లము అది కాదు. మరి ఏం చేయాలి? వెంటనే ఈసీజీ తీసుకోండి. ఈసీజీలో ఏం లేదనుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. ఈసీజీలో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, వెంటనే దానికి సంబంధించిన వైద్యం తీసుకోవాలి. అంతేగాని అశ్రద్ధ మాత్రం చేయాలి. బొడ్డు పై భాగం నుంచి గడ్డ కింద భాగంలో వచ్చే ఏ రకమైన ఇబ్బంది అయినా కానీ కూడా హార్ట్ అటాక్ కావచ్చు. సార్ భుజం వస్తుంది హార్ట్ అటాక్, కార్డియాలజిస్ట్ అయితే ముందు హార్ట్ అటాకే అనుకొని ఈసీజీ తీసుకొని లేకపోతే లేదని చెప్పి చెప్తారు. ఓకే, ఇలా ఎడమ చేయి రావడం. నెక్స్ట్, సెంట్రల్ చెస్ట్ పెయిన్, ఛాతీ మధ్య భాగంలో నొప్పి రావడం, గడ్డ కింద భాగంలో నొప్పి రావడం, వీపు వెనక భాగంలో నొప్పి రావడం, ఆ నొప్పితో పాటు విపరీతంగా చెమట పోయడం. నెక్స్ట్, వెంటనే మోషన్కి కానీ యూరిన్ కానీ వెళ్ళాలని పెట్టడం. ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ లక్షణాలు కావాలి. ఈ లక్షణాలతో ఉన్న వాళ్ళని వెంటనే మనం ఈసీజీ అనేది తీసుకోవాలి. ఇంకా కొంతమంది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆ అటాక్ వల్ల డ్యామేజ్ అయిన ప్రాంతంలో కరెంటు ప్రవాహం సరిగ్గా లేక వాళ్ళకి గుండె ఉన్నట్లుండి 350-400 సార్లు కొట్టుకోవడం అనేది జరుగుతుంది. అట్లాంటి వ్యక్తులు వితిన్ 3 minutesలో చనిపోతారు. అలాంటప్పుడు ఏం చేయాలి? వెంటనే మనము డీఫిబ్రిలేటర్ అనే మెషిన్ ఉంటుంది, దాంతో షాక్ కొడితే ఇంకా వాళ్ళు మన నార్మల్గానే ఉంటారు. సరే, మల్లిక హాస్పిటల్కి మహబూబ్నగర్ ఎందుకు పేరు వచ్చిందంటే, నేను ఈ హాస్పిటల్ ఈ ఊరికి రావడం ఒక డీఫిబ్రిలేటర్ మెషిన్ తోటే వచ్చాను. మహబూబ్నగర్ రావడం, ఓపీలో పేషెంట్ చూస్తూ ఉంటే ఎవరో ఒకరు ఎట్టు పడిపోవడం జరిగేది. వెంటనే లాక్ రావడం, ఇంకా పిల్లల దగ్గరే ఉన్నారు, లాక్ రావడం, బెడ్ మీద వెంటనే షాక్ కొట్టడం, నార్మల్ అయిపోవడం. అలా 160 మంది వరకు మేము షాక్ ఇచ్చి బతికించడం జరిగింది. ఆ రకంగా మల్లిక హాస్పిటల్ అనేది అందరూ నోడుకోవాలి. చూద్దాం, ఒక భయంకరమైన సిచ్యువేషన్ నుంచి ఒక పేషెంట్ బయట చేస్తే కనుక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారు. అంటే ఇప్పుడు వరకు కూడా ఈ సంవత్సరాలు చేస్తున్నాను కాబట్టి ఒక 160 కేసు అంటే అటాక్ వచ్చిన చాలామంది వైద్యం చేస్తారు. గుండె ఆగిపోతున్న సమయంలో వారికి షాక్ ఇవ్వడం ద్వారా ఒక 160 మంది పేషెంట్ల వరకు మేము బతికించిన సందర్భాలు. నెక్స్ట్, ఎట్లా డయాగ్నోస్ చేస్తాం?
ఓకేనా? నెక్స్ట్ ఈసీజీ తీస్తాం. ఈసీజీ అనేది గుండె నుంచి వచ్చే కరెంట్ మాత్రమే. గుండె ఎట్లా ఉన్నదో అనేది దాంట్లో కనిపించదు. ఆ కరెంట్ ప్రవాహంలో వచ్చే తేడాలను బట్టి మనం గుండెతో ఉందా లేదనేది డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ స్కానింగ్ తీస్తాం. ఇందాక అనుకున్నాం గుండెలో కొంత ప్రాంతం సరిగ్గా పనిచేయట్లేదని అనుకున్నాం. ఆ పని చేయని ప్రాంతాన్ని ఈ స్కానింగ్లో కదలికలు కనిపించవు. ఆ రకంగా గుండెలో కొంత ప్రాంతంలో సరైన కదలికలు లేవని చెప్పి డయాగ్నోస్ చేసి హార్ట్ అటాక్ ఉందని చెప్పి నిర్ధారణ చేస్తాం. నెక్స్ట్ అంటే స్కానింగ్ వల్ల గుండెలో కదలికలు తెలుస్తాయి. ఓకే, ఈ రాబోతుంటే ఎవరికైనా హార్ట్ అటాక్ అక్కడ రాబోతుంది అంటే మనం నొప్పి వచ్చిందని అన్నారు, మెషిన్ మీద నడిపిస్తాం, మెషిన్ మీద పరిగెత్తిస్తాం, ఈసీజీ తీస్తూ ఉంటాం. అలా కొద్దిగా వేగంగా నడిచిన తర్వాత ఈసీజీలో మనకు మార్పులు వస్తున్నాయి అనుకోండి, హార్ట్ అటాక్ లోన్ కావచ్చు అని చెప్పి డయాగ్నోస్ చేస్తాం. అంతేగాని హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏ పేషెంట్ కూడా మెషిన్ మీద పరిగెత్తిస్తాం, కుప్పకూలు పడిపోతారు. ఓకే, నెక్స్ట్ యాంజియోగ్రామ్ చేయడం, గుండెలో రక్తనాళాలు ఎట్లా ఉన్నాయని చూడటం, ఇంట్లో ఎక్కడ బ్లాక్ లేకుండా చక్కగా ఉన్నాయి రక్తనాళాలు. ఓకే, నెక్స్ట్ యాంజియోగ్రామ్ చేయడం అనేది చేయి ద్వారా చేయొచ్చు, కాలు ద్వారా చేయొచ్చు. ఇప్పుడంతా కూడా చేయి ద్వారా చేయడం జరుగుతుంది. చేయి ద్వారా కనుక చేసినట్టు వెంటనే ఫుడ్ తీసుకోవడం, చేసిన యాంజియోగ్రామ్ టేబుల్ మీద నుంచి చక్కగా నడుతూ బయటకు వచ్చేది అనేది చేయొచ్చు. అదే ఖాళీ కనుక చేశారనుకోండి, 4-24 hours బెడ్ మీద ఉండాల్సి వస్తుంది. యూరిన్కి వెళ్ళడం అనేది కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి నొప్పి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి చేతికి చేయడానికి ప్రజెంట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ ఎట్లా వైద్యం చేస్తాం? మందుల ద్వారా, యాంజియోగ్రామ్ యాంజియోప్లాస్టీ ద్వారా, సర్జరీ ద్వారా. మందుల ద్వారా, యాంజియోప్లాస్టీ చేయడం ద్వారా, సర్జరీ ద్వారా. ఈ 3 పద్ధతుల ద్వారా హార్ట్ అటాక్ వైద్యం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే చెప్పదలిచింది ఆస్పిరిన్ మాత్ర గురించి చెప్పదలిచాను. ఆస్పిరిన్ మాత్ర ఇవ్వడం ద్వారా మా అందరూ కొంతమంది పెద్దవాళ్ళు అయితే జేబులో పెట్టుకొని తిరుగుతారు. ఆస్పిరిన్ టాబ్లెట్ అనేది ఇవ్వడం ద్వారా 21% ఆఫ్ ద మోర్టాలిటీని అంటే డెత్ అయిపోయే డేంజర్ని 21% తగ్గించవచ్చు. 21% తగ్గించవచ్చు. ఇక్కడ నొప్పి వచ్చింది, వెంటనే ఈసీజీ తీసుకున్నాం, లేదా హార్ట్ అటాక్ అంటున్నారు, వెంటనే ఆస్పిరిన్ మాత్రం వేసుకున్నారు అనుకోండి, 21% మోర్టాలిటీ తగ్గుతుంది అనేది స్టడీస్. ఓకే, దాంతోపాటు క్లోప్రోపిన్ అనే కొన్ని మాత్రలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా హార్ట్ అటాక్ అనేది నిర్ధారణ అయిన తర్వాత ఆ హార్ట్ అటాక్ కరగడానికి సంబంధించిన ఇంజెక్షన్స్, రెటిక్యులేటర్ ఇంజెక్షన్స్, రకరకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఆ లోపల ఏర్పడిన కొవ్వు పదార్థాన్ని, ఎస్పెషల్లీ ఆ క్లాట్ని కరిగించడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మళ్ళీ రక్త ప్రసారం స్టార్ట్ అవుతుంది, హార్ట్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది, ప్రమాదం నుంచి బయటపడిపోతారు. ఎంత ఎక్కువ లేట్ చేస్తే అంత కండరం డ్యామేజ్ అయిపోతుంది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వెంటనే హాస్పిటల్కి రావాలి అనే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయి కొలాప్స్ అయి 3 నిమిషాల్లో డెత్ కావచ్చు. లేట్ చేసిన కొద్దికి ఆ రక్తం సరఫరా అనేది తక్కువగా ఉండి ఆ కండరం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి తర్వాత పూర్తిగా పనికి రాకుండా పోవచ్చు. 6 hours లోపల కనుక వచ్చినట్లయితే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆ లోపల ఉన్న క్లాట్ అంతా కూడా కరిగిపోయి ఆ గుండె ప్రాంతం అంతా కూడా మళ్ళీ చక్కగా పనిచేయచ్చు. 1 day తర్వాత వచ్చారనుకోండి, ఆ కండరం అంతా కూడా చచ్చిపడిపోతుంది, ఎంత చేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి తొందరగా హాస్పిటల్కి రావడం హార్ట్ అటాక్ పేషెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చిన్నగా యాంజియోప్లాస్టీ టెక్నిక్. సార్ డైట్ గురించి మీరు కవర్ చేయండి సార్, ఎందుకంటే నేను ఇంతవరకు చెప్పి ఆపిస్తాను. డైట్ కాలు ద్వారా చిన్న పైపు హార్ట్కి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత అక్కడ గుండె రక్తనాళాల్లో ఎక్కడ బ్లాక్ అయితే ఉందో ఆ బ్లాక్ అనుకోవడం అనేది జరుగుతుంది. ఒక వైర్ని పాస్ చేస్తాము, ఆ వైర్ మీద బెలూన్ పెడతాం. ఇది బెలూన్. ఈ బెలూన్ని పెద్దగా చేయడం ద్వారా కొలెస్ట్రాల్ అనేది అటు ఇటు పక్కకి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ కొలెస్ట్రాల్ అనేది అటు ఇటు పక్కకి వెళ్ళిపోతుంది. ఆ స్టెంట్ అనేది అక్కడే ఉండిపోతుంది. బెలూన్ని వైర్ని వెనక్కి తీసేస్తాం. బ్లడ్ ఫ్లో అనేది నార్మల్గా రెస్టోర్ అయిపోతుంది. బ్లడ్ ఫ్లో అనేది యాజ్ ఈజ్గా ఉంటుంది. నెక్స్ట్ చేయకముందు వెసల్కి ఇట్లా ఉంటుంది, దీనికి అంతటికి రక్త ప్రసారం లేదు, ఇక్కడ మూసుకొని పోయింది. చేసిన తర్వాత బ్లడ్ వెసల్ చూడండి ఎంత చక్కగా ఓపెన్ అయి నార్మల్గా ఉంటాం. ఇది స్టెంటింగ్ అనే ప్రక్రియ ద్వారా చెప్పాను, యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అనే దాని వల్ల చేయడం. ఒక బ్లడ్ వెసల్ మూసుకుపోయింది, 2 బ్లడ్ వెసల్స్ మూసుకుపోయింది అనుకోండి, ఈజీగా యాంజియోప్లాస్టీ చేసేసేయండి.
మూడు మూసుకుపోయినాయి అనుకోండి, మనం బైపాస్ సర్జరీ అనే ఆప్షన్ని సీరియస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మూడింటికి కూడా యాంజియోప్లాస్టీ చేయొచ్చు, కానీ 3 స్టెంట్లు ఉంటే ఏదో ఒకటి బ్లాక్ అవుతుంది అన్న ఉద్దేశంతో జనరల్గా బైపాస్ సర్జరీ అనే దానికి మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇది ప్రతిదీ కూడా యాంజియోప్లాస్టీ చేయాలా, బైపాస్ చేయాలా, స్టెంటింగ్ చేయాలా, ఏం చేయాలనేది కూడా వైద్యుడి మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు ఇదంటారు. పేషెంట్ కండిషన్ కూడా కన్సన్ట్రేట్ అంటే పరిగణలోకి తీసుకొని మనం ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. తర్వాత స్టెంట్ ఇలా ఉండిపోతుంది. నెక్స్ట్ ఇలా ఈ మెష్ ఇలా ఉండిపోతుంది. నెక్స్ట్ బైపాస్లో ఏం చేస్తాము, కాళ్ళలో ఉన్న బ్లడ్ వెసల్ తీసుకొని ఎక్కడైతే మూసుకుపోయిందో నెక్స్ట్ చూడండి ఇక్కడ బ్లాక్ అయిపోయింది, కాళ్ళ నుంచి ఇక్కడ బ్లడ్ వెసల్ తీసుకొని దాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ జాయింట్ చేసాం. ఇక్కడ నుంచి కింద బ్లడ్ సప్లై లేకపోయినా ఈ పై నుంచి పెద్ద పైపు నుంచి ఇక్కడికి వచ్చేసేసి కింద అంతా కూడా బ్లడ్ సప్లై జరుగుతుంది. దీన్ని బైపాస్ అంటాం. బైపాస్ రోడ్లు అనేది ఎందుకుంటాయి, మనకి ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం కోసం అనేది ఉంటాయి. అలానే ఇక్కడ రక్తం సరఫరా సరిగా లేకపోతే ఈ ప్రాంతంలో బ్లాక్ అయిపోతే ఇక్కడ నుంచి మనం బ్లడ్ డైవర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ తర్వాత ఇలా ఉంటుంది. నెక్స్ట్ గుండెదెబ్బ రాకుండా చూసుకోవడం బెటర్. దానికి సంబంధించిన ఆహార నియమాలు, దానికి సంబంధించిన ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మన సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే.